బీజేపీ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, గెలు శ్రీనివాస్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. కవిత బీసీ నినాదం ఎత్తుకోవడం వెనకాల ఉన్నటువంటి ఏంటి వ్యూహం? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం, బీసీలకు 42% కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చి బీసీల ఓట్లతో ఇవాళ అధికారంలోకి వచ్చి 6 నెలల లోపల పూర్తి చేస్తామని చెప్పి సంవత్సరం అయినా డెడికేటెడ్ కమిషన్ వేసి కాలయాపనేస్తూ ఇవాళ బీసీలను మోసం చేయాలని ఒక ప్రయత్నం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఇవాళ మా ఎమ్మెల్సీ కవిత గారు ఇవాళ ఇందిరా పార్క్లో ధర్నా చేయడం జరిగింది. అందులో మా శ్రేణులు అందరూ పాల్గొన్నారు. రైట్, ఇక్కడే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పార్టీలో బీసీ నాయకులు, బీసీ మాజీ మంత్రులు ఉన్నారు, చాలా సీనియర్ మోస్టులు ఉన్నారు. అయితే కేటీఆర్ లేకుంటే హరీష్ రావు, కాకపోతే కవిత, వీళ్ళ నాయకత్వంలోనే ఏ ఉద్యమం జరిగినా బీసీల ఉద్యమం అయినా వాళ్ళ నాయకత్వంలోనే, ఎస్సీల ఉద్యమం అయినా వాళ్ళ నాయకత్వంలోనే, లేదు ఇంకా రైతుల ఉద్యమం అయినా వాళ్ళ నాయకత్వంలోనే జరగాలి తప్ప అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, ఉద్యమం 2001 నుంచి ఉన్న పద్మారావు గౌడ్ ఉన్నాడు, ఇంకా చాలామంది మాజీ మంత్రులు సీనియర్ నాయకులు చాలామంది, శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, అందరికన్నా తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ వీళ్ళెవరు నాయకత్వం వహించలేకపోతున్నారా? వహించడం చేత కాక వాళ్ళు కవిత నాయకత్వం వహిస్తుందనే ప్రశ్న అటు బీసీ వర్గాల నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి వినపడుతుంది. ఆల్రెడీ మధుసంచారి గారి ఆధ్వర్యంలో మా పార్టీలోని సీనియర్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరి బృందం కూడా తమిళనాడుకి వెళ్ళి తమిళనాడులో బీసీ రిజర్వేషన్ విషయంలో ఆ రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారనే అంశాల మీద అధ్యయనం చేయడానికి వెళ్ళి ఈ బీఆర్ఎస్ పార్టీ బృందం ముందుగా వెళ్ళడం జరిగింది. కవిత గారు ఇవాళ ధర్నా చేశారు, కానీ ఎప్పటికల్లా మా పార్టీ నుంచి వల్ల మా పోరాటం అనేది కొనసాగుతూ ఉన్నది. అయినా మా పార్టీలో ఎవరు మాట్లాడినా ఒకటే మా పార్టీ స్టాండే కదా. కవిత గారు మాట్లాడినా, బీసీ ఏ మంత్రులు మాట్లాడినా, ఇలా కేటీఆర్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా మా పార్టీ స్టాండ్ అది. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం 42% హామీ ఇచ్చి ఇవాళ అమలు చేస్తలేదు కాబట్టి దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అల్టిమేట్గా ఈ రాష్ట్రంలోని బీసీలకు న్యాయం జరగాలనే ఏదైతే హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బీసీల తరఫున ఒక పోరాటం చేస్తుంది. అందులో ఎవరు చేసినా తప్పే ఉన్నది. రైట్, అంటే తప్పు ఉందని ఎవరు అంటలేదు, కానీ నాయకత్వం వహించడానికి ఒకళ్ళు రాష్ట్రాలు తిరిగి అధ్యయనం చేయడానికి నాయకులు నాయకత్వం వహించాలంటే మాత్రం వాళ్ళు సెకండ్ ఫేజ్లో ఉంటారు, 2వ తరగతి శ్రేణులుగా ఉంటారు. మొదటి తరగతి శ్రేణులుగా నాయకులుగా కవిత లేకుంటే కేటీఆర్ లాంటి హరీష్ రావు, వీళ్ళు ముగ్గురేనా? అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ముగ్గురే, అధికారం లేనప్పుడు వాళ్ళు ముగ్గురేనా అనే ప్రశ్న ఇవాళ కొద్దిసేపటి క్రితం మాజీ శాసనసభ్యులు గోని ప్రకాష్ లేదా అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు చాలా వేదికల మీద మా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ఢిల్లీలో జరిగిన బీసీ సంఘాల రిజర్వేషన్లకు సంబంధించిన ప్రతి అంశం మీద శ్రీనివాస్ గౌడ్ గారు ఢిల్లీ పోతూ ఉన్నారు. మా వద్దిరాజు రవిచంద్ర గారు ఎంపీ గారు, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు కూడా ఢిల్లీలో అనేకమైన వేదికల మీద మా బీసీ వాయిస్ని వినిపిస్తూ ఉన్నారు. మా పార్టీలో ఒక్కరే కాదు, అందరూ వాయిస్ వినిపిస్తున్నారు, అందరూ మాట్లాడుతూ ఉన్నారు. వినిపించడం వేరు, నాయకత్వమే కాదు. నేనేమంటున్నాను, మా అంతా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు ఇవాళ అయితే ప్రోగ్రామ్ ఖచ్చితంగా జాగృతి కవిత నాయకత్వమే కదా. ఇవాళ అయితే ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసిన పార్టీది కాదు, ఇది పార్టీదా జాగృతి. నేనేమంటున్నా, పార్టీ ఉంటుంది, జాగృతి అందరూ మా పార్టీ కదా, కాదంటలేదు. ఇవాళ బ్యానర్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఇప్పుడు బ్యానర్ ఏదైనా మా పార్టీ నాయకురాలు కవిత గారు, మా పార్టీ నాయకురాలు, పార్టీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరపచ్చు కదా. ఏమంటున్నా, ఎట్లయినా ఒకటే కదా. మేము ఏమంటున్నాం, మా పార్టీ ఏదైనా మా పార్టీ కార్యకర్తలు అందరూ అందులో పాల్గొన్నారు, చాలా మంది పాల్గొన్నారు, మా నాయకులు పాల్గొన్నారు. ఎవరు ఒకటే సార్, ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ఇంకో ప్రశ్న కూడా 10 ఏళ్లలో బీసీలకి అన్యాయం చేసింది వాస్తవం కాదా? లేదు బీసీ మంత్రిని బర్తరఫ్ చేసింది వాస్తవం కాదా? లేదు బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తగ్గించింది వాస్తవం కాదా? కేబినెట్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనేది వాస్తవం కాదా? ఇవాళ 10 ఏళ్లలో మీరు చేయని పని ఇవాళ ఏడాదిలోనే వాళ్ళు కాంగ్రెస్ చేయటం లేదని ఎలా ప్రశ్నిస్తారు మమ్మల్ని అని కాంగ్రెస్ అంటుంది. సార్, మా ప్రభుత్వంలో 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారు ఏ బీసీ మంత్రిని కూడా బర్తరఫ్ చేయలేదు. ఒకటి మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాం. ఇవాళ మా ప్రభుత్వం బీసీలకు అంతే తెలుసు, ఓపెన్ గా మీరు చూడండి, మీ పాత క్లిప్పింగ్ చూడండి. బీఆర్ఎస్ పార్టీ ఏమైనా సస్పెండ్ చేసిందా? బీఆర్ఎస్ పార్టీ అయినా తొలగించిందా? కాదు, ఆయన తీసేశారా లేదా? అది కూడా చేయలేదా? క్యాబినెట్ నుంచి తీసేశారా లేదా? లేదండి, వారు రిజైన్ చేశారు. లేదు, తప్ప క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. శ్రీనివాస్ గారు మీరు కూడా, నేనున్నా, మీరున్నారు, అందరూ ఉన్నాం, జగమెరిగిన సత్యం. ఆయన బర్తరఫ్ చేశారు, ఆరోపణలు వచ్చినాయి. ఇష్యూ అది కాదు సార్. నేనేమంటున్నా, 42% రిజర్వేషన్ అడిగిన ప్రశ్నకి ఇంకోటి సమాధానం చెప్పచ్చు.
నేననేది ఏంటంటే సమాధానం కరెక్ట్ లేదన్నా, అది చర్చ కాదనే దాన్ని నేను వ్యతిరేకించట్లా, మీ సమాధానం కరెక్ట్ కాలేదన్నా. సార్ బీఆర్ఎస్ పార్టీకి వారే రాజీనామా చేశారు. నేనేమంటున్నా, ఇవాళ బీసీల కోసం ఎక్కడున్నా కూడా బీసీల కోసం మాట్లాడాలి కదా. ఇవాళ మా పార్టీ బీసీల పట్ల చాలా క్లియర్ స్టాండ్ తో ఉన్నది. రైట్, బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని బీసీలకు వచ్చారు, ఒక సాక్షి కూడా వచ్చారు బీసీలకి